చాలా పవర్ఫుల్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అండి. ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ కి మీరు ప్రిపేర్ అవుతున్నా ఇక్కడ అమ్మవారి దగ్గర ఎగ్జామ్ కి రాసే ముందు హాల్ టికెట్ గనక మీరు పెట్టి వెళ్లారంటే ఆ గవర్నమెంట్ జాబ్ మీ పాదాల దగ్గరికి రావాల్సిందే అండి. మరియు ఎంత పెద్ద ఆరోగ్య సమస్యలున్నా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర చెప్పుకొని ఏడుసారండి. అమ్మవారు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నా తీరుస్తారండి. చాలా మంది మెడికల్ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ రిపోర్ట్స్ కానీ అమ్మవారి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి ఇన్ఫోసిస్ లో మేనేజర్ అండి. తను సాక్షాత్తు చెప్పిన ఒక మాట, 4 years గా నేను చాలా కష్టపడుతున్నా, నాకు ఒక్క ప్రమోషన్ రాలేదు. ఒక్కసారి ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి బొట్టు పెట్టి ఒక కోరిక కోరుకుంటే నెరవేర్చాలని చెప్పేసి అంటే నేను వచ్చి అమ్మవారికి ఒక బొట్టు పెట్టి నాకు ప్రమోషన్ రావాలని కోరుకున్నాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, నాకు మంచి ప్రమోషన్ వచ్చింది, దానికి తగ్గట్టుగా నేను కష్టపడ్డానని చెప్పిందండి. ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే ఇక్కడ అమ్మవారికి ఒక్క కుంకుమ పసుపు బొట్టు పెట్టి మీ ధర్మమైన కోరిక కోరుకోండి. ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుస్తారండి. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారెలు సమర్పిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరడంతో దిల్సుఖ్ నగర్ లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉంటారండి. జాబ్స్ కోసం కోచింగ్ తీసుకోవడం గానీ, స్కూల్ వాళ్ళు గానీ, కాలేజ్ వాళ్ళు గానీ, డిగ్రీ బీటెక్ వాళ్ళు కొన్ని లక్షల మంది అయితే ఉంటారండి. ఈ దేవాలయం వచ్చేసి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ఆపోజిటే ఉంటుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా దిల్సుఖ్ నగర్ లో ఉంటున్నట్టయితే బ్యాంక్ కోచింగ్ గానీ ఇతర ఏ కోచింగ్ అయినా తీసుకుంటున్నట్టయితే వాళ్ళకి తప్పకుండా ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోమని చెప్పండి. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఒకటి మాత్రం నిజమండి, 99% మనం కష్టపడాలి, 1% అమ్మవారి అనుగ్రహం కోసం వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. అమ్మ నువ్వే దిక్కు అంటే కాదు, మన కష్టపడితే అమ్మవారు అనుగ్రహం ఉంటుంది. చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ అని నేను నా ఫ్రెండ్ నమ్ముతాము. మనది చాలా చిన్న యూట్యూబ్ ఛానల్ అండి. కేవలం దేవాలయాల వీడియోస్ మాత్రమే చేస్తాను. మీ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా పైన ఉంటదని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.